దేవుడు చెప్పిన మార్గంలో వెళుతున్నప్పుడే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్పిన విధానంలో లేదా దేవుడు చెప్పిన మార్గాల్లో మనం నడుస్తున్నప్పుడు కూడా శ్రమలు, ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే దోస్ ఎఫ్లిక్షన్స్ అండ్ దోస్ ట్రబుల్స్ అండ్ దోస్ హార్డ్షిప్స్ విల్ నెవర్ బ్రేక్ యూ డౌన్, బట్ దే విల్ మేక్ యూ. ఆ సమస్యలు, ఇబ్బందులు, ప్రతికూలతలు నిన్ను ముక్కలు చేసేయాలని కాదు, నిన్ను బ్రేక్ చేసేయాలని కాదు, కానీ నిన్ను దేవుడు మెచ్చే ఒక వ్యక్తిగా, శ్రమల ద్వారా నువ్వు సంపూర్ణం చేయబడే వ్యక్తిగా చేయబడాలనే దేవుడు కొన్నిసార్లు శ్రమలు నా జీవితంలో అనుమతిస్తాడు. క్రైస్తవ జీవితం శ్రమలు లేని జీవితం కాదు. ఇబ్బందులు రావని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నేను చాలా కొటేషన్స్ రాస్తూ ఉంటాను. ఆయా సందర్భాల్లో మన టెక్నికల్ టీం అవి మన యొక్క ఛానల్స్లో పెడుతూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ట్విట్టర్లో, వాటిల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఒకసారి రాశాను, క్రైస్తవుడు సంతోషంగా ఉండగలుగుతున్నాడంటే అతనికి కష్టాలు లేవని కాదు, రోగాలు రావట్లేదని కాదు, రుగ్మతలు లేవని కాదు, లేదా కొన్ని సందర్భాల్లో అప్పు బాధలు లేవని కాదు. అవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించగలిగే మార్గం తెలుసు కాబట్టే క్రైస్తవుడు సంతోషంగా ఉంటాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక.